రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని మొన్న చూసాం మనం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేది చూస్తే ఈ రోజు నువ్వు సీఎం గా ఉన్నావు అంటే ఆ రాయలసీమ ప్రజల ఆశీస్సులతో. అలాంటి రాయలసీమకి వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది అని నాకు అర్థం కావట్లేదు. మనం రాయలసీమలో నీళ్లకు సంబంధించి నీటి ప్రాజెక్టులకు సంబంధించి మనం పెట్టినటువంటి ఖర్చు ఎంత? ఎందుకంటే నేను కూడా ఒక రాయలసీమ బిడ్డగానే చెప్తా ఉన్నా. రాయలసీమ వెనకబడినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మనం అధికారంలోకి వచ్చేదానికి ముద్దులు పెట్టేటువంటి రోజుల్లో, పాదయాత్రలు చేసినటువంటి రోజుల్లో మన జగనన్న చెప్పడం జరిగింది. దాని సంగతి ఏంది, ఎంతవరకు మనం చేయగలిగినాం? మనం నీటికి సంబంధించి మనం దీనికి సంబంధించి మాట్లాడేటువంటి అర్హత కూడా మనకు లేదు. మనం ఎక్కడా కూడా అధికారంలో ఉంటే ఏ చెరువులు కట్టలు మరమ్మతులు చేసిన పాపాన పోలా, ఎక్కడా కూడా ఒక చెక్ డ్యామ్ ని కట్టినటువంటి పాపాను కూడా మనం పోలేదు. ఏడైనా కట్టి ఉంటే చూపించండి. మరి నువ్వు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి దీని గురించి మాట్లాడే అంత స్థాయి నీది కాదు.